అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. ప్రియ సోదర సోదరిమణులారా, ఎపిసోడ్లోనికి అందరికీ స్వాగతం. ఇంతకుముందు మనం జిన్నాతుల యొక్క పుట్టుకను గురించి, వాళ్ళ ఉనికిని గురించి మనం తెలుసుకున్నాం ఖురాన్ మరియు హదీసుల వెలుగులో. అయితే ఈరోజు మనము జిన్ అంటే ఎవరు, ఇబ్లీస్ అంటే ఎవరు, శైతాన్ అంటే ఎవరు ఇది తెలుసుకుందాం. ఎందుకంటే ఈ విషయంలో కొంతమంది కొద్దిగా తడబడుతూ ఉంటారు, అంటే కన్ఫ్యూజ్ అవుతుంటారు. అంటే జిన్ ఎవరు, శైతాన్ ఎవరు, ఇబ్లీస్ అంటే ఎవరు అని చెప్పి. కాబట్టి ఈరోజు దాని గురించి మనం తెలుసుకుందాం ఇన్షాల్లా. అయితే జిన్ అంటే మనము ఈ జిన్నాతులు అనేది ఒక జాతికి వర్తిస్తుంది. ఈ జిన్నాతులు అనేది పూర్తి జాతికి, ఏ విధంగా మానవ జాతి ఉంది, దైవదూతల జాతి ఉంది, ఆ విధంగా పూర్తి జిన్నాతులందరికీ కలిపి అన్నిటికీ ఒక జాతిగా చెప్పుకుంటే జిన్ అని చెప్తాం. అదే సింగులర్ అంటే ఒకటైతే జిన్ అంటాము. మొత్తం పూర్తి జిన్నాతుల్ని అంటే దాని బహువచనం వచ్చి జాన్ అని ఖురాన్ గ్రంథంలో చెప్పడం జరిగింది. ఖురాన్ గ్రంథంలో జిన్ అనే పదము 22 సార్లు, జాన్ అనేటటువంటి పదము ప్లూరల్ దానికి బహువచనము 7 సార్లు ఖురాన్లో ప్రస్తావించడం జరిగింది జిన్నాతుల గురించి. చాలామంది జిన్నాతులు లేరు, ఏదేదో పిచ్చి మాటలు చెప్తుంటారు. ఖురాన్లో 22 చోట్ల ఉంది జిన్ అని, 7 చోట్ల జాన్ అని, పూర్తిగా కలిపితే 29 సార్లు జిన్నాతుల యొక్క ప్రస్తావన వచ్చింది ఖురాన్ గ్రంథంలో. అయితే ఈ జిన్నాతులు అనేటటువంటి వాళ్ళు ఎవరంటే పూర్తి జాతి. అల్లా తబారతల వాటిని అగ్నితో పుట్టించాడు. మానవుని కన్నా అంటే మానవుల కన్నా ముందు వాళ్ళు భూమిపై జీవించేవాళ్ళు, ఇప్పుడు కూడా ఉన్నారు వాళ్ళు అనేటటువంటి విషయాలు కూడా మనం ఇంతకుముందు నేర్చుకున్నాం. అయితే ఈ జిన్నాతులు అనేటటువంటివి అందరూ చెడ్డవాళ్ళు కాదు, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. జిన్నాతులలో ఎవరైతే చెడ్డవాళ్ళు ఉంటారో వాళ్ళని శైతాన్ అని చెప్తాం. అందరూ జిన్నాతులు చెడ్డవాళ్ళు కాదు, వాళ్ళలో మంచి వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. కాబట్టి పూర్తి జిన్నాతుల్ని కలిపి జిన్ అని మనము ప్రస్తావన చేస్తాము, జిన్ జాన్ అని ప్రస్తావన చేస్తాం. అయితే వీరిలోనే ఒకరిని ఇబ్లీస్ అనేటటువంటి ఒకతను ఉండేవాడు. ఉదాహరణకి ఆదం అలైహిస్సలాం ఉన్నారు, లేదా ఇతర చాలామంది, ఒక అబ్దుల్లా ఉన్నాడు, ఏదో ఒక వ్యక్తి పేరు. అలాగా ఈ జిన్నాతుల్లోని ఇబ్లీస్ అనేటటువంటి వాడు ఉన్నాడు. కొన్ని గ్రంథాలలో, తఫ్సీర్ గ్రంథాలలో అజాజీల్ అని కూడా అతని యొక్క పేరు ప్రస్తావనకు వచ్చింది. అయితే మన ఖురాన్లో డైరెక్ట్గా ఇబ్లీస్ అని అల్లా తబారక్ తఆలా ఖురాన్లో ప్రస్తావన చేస్తున్నాడు. ఈ ఇబ్లీస్ అనేటటువంటి పదము ఖురాన్లో 11 సార్లు వచ్చింది. ఆదం అలైహిస్సలాతు వస్సలాంకు సజ్దా చెయ్యకముందు, ఎప్పుడైతే అతను చేయలేదో అంతవరకు కూడా అల్లా సజ్దాను ధిక్కరించి అల్లా అతన్ని నువ్వు ఎందుకు సజ్దా చేయలేదు, ఈ ప్రస్తావన అంతా కూడా వచ్చేటప్పుడు అల్లా తబారక్ తఆలా ఏమంటాడంటే ఓ ఇబ్లీస్ అంటాడు. అల్లా తబారక్ తఆలా కాల యా ఇబ్లీసు మా మనఅక అంతస్జుద లిమా ఖలక్తు బియదై అన్నాడు అల్లా. ఓ ఇబ్లీస్, నువ్వు అతన్ని ఎందుకు సజ్దా చేయలేదు, ఎవరినైతే నేను నా 2 చేతులతో పుట్టించాను అంటే 2 చేతులతో పుట్టించి అల్లా మానవుని యొక్క గౌరవాన్ని పెంచాడు అల్లా. ఇక్కడ నేను 2 చేతులతో పుట్టించిన వాడికి నువ్వు సజ్దా చేయవా? ఇక్కడ దైవదూతలు కూడా చేశారు. వైదుకుల్నా లిల్ మలాయికతి ఇస్జుదు లి ఆదమ ఫసజదు ఇల్లా ఇబ్లీస్ అంటున్నాడు అల్లాహ్ తఆలా ఖురాన్లో. మేము ఎప్పుడైతే ఆదాముకు సజ్దా చేయమని చెప్పామో అందరు చేశారు, కానీ ఇబ్లీస్ చేయలేదు అంటున్నాడు అల్లాహ్ తఆలా. చూడండి, ఇక్కడ ఇబ్లీస్ అనే పదం మారు ప్రస్తావనకు వస్తుంది. అదేవిధంగా చాలామంది చెప్తారు ఏమని, ఇబ్లీస్ అనేటటువంటి వాడు అసలు దైవదూతల్లోని వారు అంటాడు. కాదు, దైవదూతలలో అతను యొక్క ప్రస్థానం ఉండేది, దైవదూతలతో ఉండేవాడు. ఎందుకంటే అంతగా అల్లాను ఆరాధించి అతని యొక్క జ్ఞానం కానివ్వండి, అతను చేసే ఆరాధనను బట్టి అతనికి అంత పెద్ద స్థానం అల్లా ఇచ్చాడు. కానీ అతనిలో గర్వం ఉంది, దానివల్ల అతను అధోగతికి పడిపోయాడు, అది తర్వాత విషయం. కానీ అంత మానవుని పుట్టుకకు ముందు అంత పెద్ద స్థానం అతనికి ఉండేది. అందుకనే ఖురాన్ గ్రంథంలో అల్లాహ్ తబారక్ తఆలా ఇతను జిన్నే అని చెప్తున్నాడు. ఈ రోజుల్లో చాలామంది తెలియక అతను జిన్ కాదండి, ఇబ్లీస్ జిన్ కాదు, దైవదూత అంటారు. ఇది ఆధార రహితమైనటువంటి విషయం. ఎందుకంటే ఖురాన్ గ్రంథంలో సూర కహఫ్ అల్లాహ్ తబారక్ తఆలా వాక్యం 50లో అల్లా అంటున్నాడు, వైదుకుల్నా లిల్ మలాయికతి ఇస్జుదు లి ఆదమ ఫసజదు ఇల్లా ఇబ్లీస్. నేను మానవునికి సజ్దా చేయమని చెప్పి దైవదూతలు అందరికీ చెప్పాను, కానీ అందరూ చేశారు కానీ ఇబ్లీస్ చేయలేదు. కానీ అల్లా ఇక్కడ అల్లా తఆలా వేరు చేసి చెప్తున్నాడు. ఎందుకంటూ దైవదూతలకి చెప్పాము కానీ ఎవరు చేయలేదు, ఇబ్లీస్ కూడా చేయలేదు, కాబట్టి ఇబ్లీస్ కూడా ఒక దైవదూత అని అనుకుంటారు చాలామంది. కానీ అల్లా వెంటనే అదే వాక్యంలో అల్లా ఏమంటున్నాడు,
కాన మినల్ జిన్, అతను జిన్నాతుల్లోని వాడు, దైవదూతలకు చెందినటువంటి వాడు కాదు. ఎందుకంటే దైవదూతలు అల్లాహు అక్బర్, అల్లా ఆజ్ఞ ఏదైతే వయఅమలూన మా తుమరున్, అల్లా ఏదైతే చెప్పగానే చేసేస్తారు వాళ్ళకి అసలు అల్లా ఆజ్ఞను త్రోసిపిచ్చడం, ధిక్కరించడం అంటే ఏంటో అసలు వాళ్ళకి తెలియదు. ఆ ప్రోగ్రామింగ్ లేనేలేదు వాళ్ళకి, ఏం తెలియదు వాళ్ళకి. సరే, ఏది ఏమైనప్పటికీ ఇక్కడ అల్లాహ్ తఆలా ఇబ్లీస్ అనేటటువంటి వాడు జిన్నాతుల్లో ఒకడు, అతనికి అల్లా పెద్ద స్థానం ఇచ్చాడు. అతను జిన్నాతుల్లోని వాడు కానీ దైవదూత కాదని ఇక్కడ ప్రస్ఫుటం చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు అర్థమైందా, జిన్ అంటే పూర్తి జిన్నాతులు ఒక జాతి, వారిలో ఇబ్లీస్ అనేటటువంటి వాడు ఒకడు. మరి శైతాన్ ఎవరు? శైతాన్ అంటే ఎవరు అంటే, ఈ శైతాన్ అనే పదం ఖురాన్ గ్రంథంలో 88 సార్లు ప్రస్తావనకు వచ్చింది. అల్లాహు అక్బర్, 88 సార్లు. జిన్ 22 సార్లు, జాన్ 7 సార్లు, ఇబ్లీస్ 11 సార్లు, జిన్ అనే పదము, శైతాన్ అనే పదము 88 సార్లు ప్రస్తావనకు వచ్చింది ఖురాన్ గ్రంథం. ఎవరు శైతాన్ అంటే అల్లాహ్ తబారక్ వ తఆలా నువ్వు ఎందుకు సజ్దా చేయలేదంటే ఇబ్లీస్ ఏమన్నాడు, మట్టితో పుట్టించావు నువ్వు అతన్ని, నన్ను నువ్వు అగ్నితో పుట్టించావు, నేను వాడికన్నా గొప్పవాణ్ణి అని ఎప్పుడైతే అన్నాడో, అల్లా అన్నాడు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, ప్రళయ దినం వరకు నీపై ధిక్కారం ఉంది, వెళ్ళిపో ఇక్కడి నుంచి. అప్పుడు కూడా మళ్ళీ క్షమాపణ చెప్పుకోలేదు. నేను వీడిని మరి వీడి సంతానాన్ని నీకు భిన్నంగా తీసుకొస్తానని అల్లాతో ఛాలెంజ్ చేశాడు. అప్పటినా క్షమాపణ కోరుకొని ఉంటే అల్లా క్షమించేవాడేమో, అల్లాహు ఆలం. కాబట్టి సోదరులారా, సోదరీమణులారా, ఎప్పుడైతే అల్లా ఆజ్ఞను ధిక్కరించాడో ఈ ఇబ్లీసే శైతాన్ అనేటటువంటి బిరుదును పొందాడు. అంటే శైతాన్ అనేది ఒక గుణము వల్ల అతను పొందినటువంటి పేరు. అది మొదటి నుంచి అతని పేరు శైతాన్ కాదు, ఇబ్లీస్. అతను ఎప్పుడైతే అల్లా ఆజ్ఞను ధిక్కరించాడో శైతాన్ అనే బిరుదును పొందాడు. ఇప్పటికి కూడా మానవుల్లో ఎవరైనా చెడ్డ పనులు చేస్తే శైతాన్ కేరెత్తు అంటారు. నేను శైతాన్ రా ఏంటారు, నువ్వు శైతాన్ ఇవ్వరాను అంటారు. ఎందుకంటే శైతాన్ అనేది ఒక గుణం వల్ల పొందేటటువంటి పేరు అది. అప్పుడు అల్లా అతన్ని శైతాన్ అని అతనికి ప్రస్తావన చేయడం జరిగింది. ఖురాన్ గ్రంథంలో అవిశ్వాస నాయకులను కూడా శైతాన్లు అని అల్లా చెప్పాడు. ఇదా ఖలౌ ఇలా షయాతీనిహిం, వాళ్ళు ఎప్పుడైతే వెళ్ళి వాళ్ళ యొక్క పెద్ద పెద్ద శైతానులు అంటే పెద్ద నాయకులతో కలుస్తారో అని ఇక్కడ అర్థం వస్తుంది. కాబట్టి ఇక్కడ శైతాన్ అంటే ఎవరు అంటే పూర్తిగా మార్గభ్రష్టులయ్యి ఇతరుల్ని కూడా మార్గభ్రష్టులుగా చేసేటటువంటి వారిని శైతానులుగా ఇక్కడ చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు అర్థమైందా, జిన్ అంటే ఎవరు, ఇబ్లీస్ అంటే ఎవరు, శైతాన్ అంటే ఎవరో ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. ఇన్షాల్లా తర్వాత ఎపిసోడ్లో జిన్నాతులు మరియు శైతానుల గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాము. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు.